ఓం శ్రీ గురుభ్యో నమ. అక్టోబర్ నెల మాస ఫలాల్లో భాగంగా నాలుగవది కర్కాటక రాశి అండి. ఇది దీంట్లోకి వచ్చేటికి పునర్వసు ఒక 4వ పాదం, ఒకటి పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, మొత్తం 9. ఇక ఈ నెలలో ఈ రాశి వారికి అన్ని విధాలా బాగుంది, యోగదాయకం అని మనం చెప్పుకోవచ్చండి. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం అండి, ఇంకంతకంటే ఏం కావాలండి? ఆరోగ్యము, ఆయుర్దాయం, ఇవే కదా మనిషికి జీవితాన్ని చక్కగా జరిపేటువంటివి. ఆదాయం బాగుంటుంది, ధనాదాయం బాగుందండి. కాబట్టి ఆదాయం వస్తున్నది కదా అని మాత్రం అనవసర ఖర్చులు చేయొద్దు. అలా చేసినట్టయితే మళ్ళీ రుణాలు చేయాల్సిన పరిస్థితి మీకు ఏర్పడుతుంది. అంతేకాదండి, ఇప్పుడు మనం డబ్బు చేతిలో ఉన్నది అనవసరంగా ఖర్చు పెడితే మనకు మళ్ళీ అవసరం వచ్చినప్పుడు ఇంకోటి దగ్గరికి వెళ్ళి అడగాల్సి వస్తుంది, లేదా అప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఆదాయం బాగుంటుంది, కానీ ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి ఖర్చు పెట్టండి. అవసరమైనది మాత్రమే ఖర్చు పెట్టండి. ఇక పనుల విషయంలో మీకు పురోగతి కనిపిస్తుందండి. గతంలో అవని పనులు కానీ, పెండింగ్లో ఉన్న పనులు ఏమైనా ఉన్నట్లయితే ఈ నెలలో మీరు కొంచెం ప్రయత్నం చేస్తే అవి జరిగేటువంటి అవకాశం మీకు కనిపిస్తున్నది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా మీకు ఏదైనా సరే, ఏ పని అయినా సరే దూసుకొని ముందుకు వెళ్ళిపోతారు. మీకు ఏ విధమైనటువంటి ఈ నెలలో కార్యక్రమాల్లో కానీ, అనుకున్న పనులు సాధించడంలో కానీ మీకు ఇబ్బంది ఉండదు. మధ్యవర్తిత్వం రాణిస్తుంది, మీకు గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు అన్ని విధాలా సహకరిస్తారు. ఇది ముఖ్యం అండి. కుటుంబంలో ఇంటిలోని పోరు ఇంతింత కాదే అంటాడు వేమన. ఇంట్లో బాగుంటేనే మనం బయట వెళ్ళి పని బాగా చేయగలుగుతాడు, ఉద్యోగాలు. అది కానీ ఇక్కడ రోజు తగదా ఆడుతూ అక్కడికి వెళ్ళడానికి అక్కడ కూడా తప్పులు చేసి అధికారి చేత కూడా తిట్లు తింటాం. అందువలన ఇంట్లో మనకు అది కొండంత బలం మనకి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు అన్ని విధాలా ఉంది. వాహన సౌఖ్యం ఉంది, శత్రు జయం ఉంది. మీకు ఎవడు శత్రువు, మీకు వ్యతిరేకంగా ఉన్నవాడెవడో తలెత్తి మీ వైపు చూడండి. నూతన వస్తు ప్రాప్తి, వస్త్ర ప్రాప్తి. కొత్త బట్టలు కూడా ఈ నెలలో ఎవరో ఒకళ్ళు బంధువులు పెట్టమో లేకపోతే మీరు కొనుక్కోవటమో జరిగేటువంటి అవకాశం ఉంది. విలువైన వస్తువులు కొనే అవకాశం కూడా ఉంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. అయితే మీరు మాత్రం కోపాన్ని మాత్రం కొంచెం తగ్గించుకోండి. సహజంగా రాశి వలన వచ్చేటువంటి గ్రహస్థితంలో వచ్చే కోపం కొంత ఉంది, కానీ దాన్ని మీరు నిగ్రహించుకోండి. అలా కోపాన్ని తగ్గించుకోకపోతే, ఒక మాట మీరు తూలినట్లయితే, బంధువుల ఏదో చిన్న చిన్న విషయాలకు మీరు కోపాన్ని ప్రదర్శిస్తే బంధువుల్ని మీరు దూరం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది. కాబట్టి మీరు సహనం వహించండి మాట్లాడేటప్పుడు. తర్వాత కొన్ని సందర్భాల్లో మనసు కొంచెం బాధ కలగచ్చు. అటువంటి సమయాల్లో మీరు అమ్మవారి ఆరాధన చేయండి, స్తోత్రాలు చదువుకోండి. దానివల్ల నవరాత్రుల సమయం కాబట్టి మీకు అమ్మవారి ఆరాధన వలన మీకు గ్రహస్థితి అనుకూలపడే ఒక్కటండి. గ్రహాలన్నిటికి కూడా నెత్తి మీద కొట్టినట్టు అంకుశంతో పొడిచేవాళ్ళు 2 దేవతలు ఉన్నారండి. ఒకటి అమ్మవారు, 2 ఆంజనేయ స్వామి. అందుకే వీళ్ళిద్దరు ఆరాధన చేయమంటారు పెద్దవాళ్ళు. వాళ్ళ వల్ల ఏంటంటే సర్వగ్రహ వినాశక అని చెప్పి ఆయన ఎవరు అడ్డం తిరిగితే వాళ్ళని అదుపు చేసేస్తాడు ఆంజనేయ స్వామి. అలాగే అమ్మవారు కూడా అంతే. అందువల్ల నవరాత్రుల సమయం కాబట్టి మీరు అమ్మవారిని దుర్గారాధన చేయండి. ఈ రాశిలో వాళ్ళకి, ఆడవాళ్ళకు బాగుంది, వాళ్ళ మాట చెల్లుతుందండి. వివాహం కానిటువంటి స్త్రీలకు ఈ నెలలో వాళ్ళకి వివాహం అయ్యే అవకాశం కల్పిస్తున్నది ఈ రాశి వాళ్ళకి. వ్యవసాయదారులకు, విద్యార్థులకు కూడా చాలా యోగదాయకంగా ఉంది. స్వస్తి.